మీరు గమనిస్తే 10 మందిలో 8 మందికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. మనం అంటే పిజ్జాలు బర్గర్లు బాగా దొబ్బి తింటాము, బట్ మన పేరెంట్స్ కి మన రిలేటివ్స్ కి వాళ్ళందరికీ ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, మన అంకుల్స్ కి ఆంటీస్ కి ఎందుకు వస్తున్నాయి అని బాగా ఆలోచిస్తే నాకు తెలిసింది ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ అనేది బజ్జీలు పకోడీలు వాటిలో బాగా ఇంత వేసుకోవడం వల్ల మనకైతే హార్ట్ అటాక్లు వస్తుంది. రిఫైన్డ్ ఆయిల్ అనేది ఓవర్ కన్సంప్షన్ అయిపోతుంది. రిఫైన్డ్ ఆయిల్లో omega-6 ఎక్కువ ఉంటుంది, omega-3 ఏమో మనం తీసుకోము. omega-6 ఎక్కువ అయిపోవడం వల్ల ఇనఫ్ omega-3 లేకపోవడం వల్ల హార్ట్ అనేది ఒత్తిడికి గురవి మనకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. రిఫైన్డ్ ఆయిల్ కంప్లీట్ గా అవాయిడ్ చేయడం బెస్ట్ అనే చెప్తాను నేనైతే. రిఫైన్డ్ ఆయిల్ కి బెస్ట్ ఆల్టర్నేటివ్ వచ్చేసరికి ఆలివ్ ఆయిల్ ఎలాగో మనం అందరం పెట్టుకోలేము, ఎందుకంటే అది లీటర్ 1800 అట్లా ఉంటుంది. దానికి మంచి ఆల్టర్నేటివ్ ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది బ్రో అని అడిగితే అమెజాన్ లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, ఇది మా ఇంట్లో వాడేది. ఇది జస్ట్ ఒక 170-180 రూపీస్ పడుతుంది. మన నార్మల్ ఆయిల్ కంటే పెద్ద ఎక్కువ ఏం కాదు ఇది. ఈ వీడియోని నూనెలో మునిగిపోయేలా వంటలు చేసుకొని తినే మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. బాయ్.